నమస్తే అండి. నమస్తే. చాలా రోజులైంది మనం ఆ ఇష్యూ మాట్లాడుకుని. విజయారెడ్డి గారు ఇద్దరు పిల్లల్ని తీసుకుని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళిన సంఘటన చాలా బాధాకరం. ఇప్పుడు తలుచుకున్నా సరే చాలా బాధ అనిపిస్తుంది. అంటే వెల్ సెటిల్డ్ కదా, ఎందుకు ఆమె పిల్లలతో పాటు ఇట్లా చేసిందా అని. ఆ టైంలో భర్త మీద కాస్త అనుమానం కూడా వ్యక్తం చేశారు చాలామంది. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ హస్బెండ్ ఒక కేసు పెట్టారు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. తన అత్తమామల పైన, బావమరిది పైన, వాళ్ళ వైఫ్ పైన ఆస్తి తగాదాలు ఉన్నాయి, మాకు కాస్త ఇష్యూస్ ఉన్నాయి అంటూ. ఏమంటారు? ఇప్పుడు కార్ల్ మార్క్స్ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అన్నది ఇందుకోసమే. ఇది ఈ ఈ ప్రపంచం బతికున్నంత వరకు, మానవాళి బతికున్నంత వరకు దాన్ని నిజం చేస్తూనే ఉంటారు మానవులు. ఇది మానవుల జబ్బు, డబ్బు జబ్బు. ఈ డబ్బు జబ్బుకి ఎవరూ అతీతులు కాదన్నట్టు తయారైంది ఇప్పుడు సమాజం. ఇంకెక్కువ అవుతుంది, రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఎప్పుడండి ఆయన 100-150 ఏళ్ల క్రితం చెప్పిందే ఇప్పటికి నిజం అవుతుంది అని అంటే, రోజుకి ఇంకా నిజం అవుతుంది అంటే, నిజంగా మనుషులు ఇట్లా ఆర్థిక సంబంధాలు కాదు మావి, మానవ సంబంధాలు అని చెప్పే రోజు రావాలి అని కోరుకుంటున్నా మొదటగా. సరే, విజయారెడ్డి దగ్గరికి వద్దాం. అప్పుడే యాక్చువల్గా డౌట్లు ఉన్నాయండి. కాకపోతే ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తేనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు మామూలుగా మనకి మీడియా ట్రయల్స్ నడుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అది మంచికే అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంటుంది. సరే, మీడియా ట్రయల్స్లో ఏంటి అంటే, వాళ్ళమ్మ ఎప్పుడు ఏం చెప్పింది, ఎవరు విజయారెడ్డి వాళ్ళమ్మ, పోలీసులు ఏం చెప్పారు అనే దాని విషయంలో కొంచెం గందరగోళం ఉంది. ఆవిడ ఫస్ట్ ఏం చెప్పింది, మా అమ్మాయి మధ్యాహ్నమే ఇంట్లోంచి బయటికి వెళ్ళింది అని చెప్పారు. మనం మాట్లాడాం ఈ టాపిక్, ఇది మాట్లాడాం. కానీ తర్వాత తెలిసింది ఏంటి, 6 గంటల వరకు ఆమె ఇంటి దగ్గరే ఉంది అని తేలింది. మరి ఎలా అంత పెద్ద అబద్ధం చెప్పగలుగుతుంది? ఇంటి ముందు పార్క్ చేసిన కారు ఉందని నేను అనుకున్నాను, కానీ కారు లేదు అంటే అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఏమో పదపద్దాకా బయటికి వెళ్ళి చూడదు కాబట్టి పోనీలే అనుకుంటారు. కానీ ఇంట్లో మనిషి లేదు అని చెప్పి నువ్వు ఎలా చెప్పగలుగుతావు ఇంట్లో ఉన్న మనిషిని? అక్కడే సంథింగ్, ఇదేదో ఫిషీగా ఉంది అని అనిపించింది. వాళ్ళ బ్రదరు నాకు అసలు తెలీదు అని చెప్పాడు. కానీ తల్లి ఏం చెప్పింది, బ్రదర్కి ఫోన్ చేశాను అని చెప్పింది. ఇట్లా రకరకాల గందరగోళం ఉంది. సరే, ఇప్పుడు ఫైనల్కి అసలు ఎందుకు వీళ్ళ హస్బెండ్ ఎందుకు బయటకు వచ్చాడు అనేది ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది. ఇన్ని నెలల తర్వాత ఎందుకు వచ్చాడు బయటికి అంటే, ఏం జరిగిందంటే, ఒకవేళ నువ్వు కూడా చచ్చిపోయావు అనుకో, ఈ ఆస్తి ఎవరిది అనే ఒక డిస్కషన్ వచ్చింది వీళ్ళ ఇంట్లో. ఎవరింట్లో? అత్త బావమరిది ఉన్న ఇంట్లో ఈ డిస్కషన్ వచ్చింది. అతన్నే అడిగారు నిర్మోహాటంగా. ఓకే, అది అయిపోయింది. తర్వాత నేను బిజినెస్ చేశా, ఆస్తులు మా చెల్లెల పేరు మీద పెట్టాను అని చెప్తున్నాడు ఆయన. ఎందుకు పెడతారండి? అదే కదా, ఆయన భార్య పేరు మీదో లేకపోతే తల్లి పేరు మీదో పెట్టుకుంటారు కదా. అంతే. కానీ పేరు మీద ఎందుకు పెడతారు? సిస్టర్ పేరు మీద ఎందుకు పెడతారు? ఆమె పూర్తిగా వేరే ఫ్యామిలీ, ఆవిడ పేరు మీద ఎందుకు పెడతారు? ఆమె డబ్బులు ఇచ్చింది కాబట్టి ఆవిడ పేరు మీద పెట్టారు అని చెప్పి ఈయన చెప్తున్నాడు. రియల్ ఎస్టేట్ అంటాడు, కానీ రియల్ ఎస్టేట్ లేదు, ఏమీ చేయడు, ఎప్పుడు ఇంట్లో ఉంటాడు. కాకపోతే ఎవరన్నా ఫోన్ చేసి ఏదైనా ప్రాపర్టీ గురించి చెప్తే సిస్టర్కి చెప్తాడు, ఈమె వెళ్ళి రిజిస్ట్రేషన్ రోజు మాత్రం వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంది అని చెప్పారు. ఇలాంటివన్నీ కూడా ఎంతో కొంత ఆ రోజు మీడియా బయటికి లాగటానికి ట్రై చేసింది ఫస్ట్లో కూడా. ఏది, ఈ టైమింగ్స్ మిస్ఫైర్ అవ్వటము, పోలీసులు ఒకటి చెప్పటము, వీళ్ళు ఒకటి చెప్పడం, వాళ్ళ అమ్మగారు 2-3 మాటలు తడబడడం అయినప్పుడు వాళ్ళ బ్రదర్ చాలా తెలివిగా ఏం చేశాడంటే, మీడియా వాళ్ళపైన కేసు పెడతాను నేను,
ఇప్పుడు మా చెల్లెలు చచ్చిపోయినట్టే మమ్మల్ని కూడా చచ్చిపోమంటారా అనేసరికి ఒక రకంగా మీడియా వాళ్ళు అమ్మాయి ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి ఆపారు. లేకపోతే మీడియా ట్రయల్ బాగానే జరిగి ఉండేది, అప్పుడే విషయం బయటకు వచ్చి ఉండేది. సరే ఇప్పుడు బయటకు వచ్చింది వ్యవహారం. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడేం మాట్లాడతాడు ఆయన, వాళ్ళ బావమరిది. సరే ఆ రోజంటే పోలీసులు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చెయ్యింది. ఎందుకు అంటే పర్టికులర్గా ఎవరు వచ్చి కంప్లైంట్ చెప్పలేదు కాబట్టి పోలీసులు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు హస్బెండ్ కేసు పెట్టాడు, నా భార్య పిల్లల మృతికి కారణం వాళ్ళే. ఎందుకు అంటే అతను కొన్ని రీజన్స్ చెప్తున్నాడు. ఒకటి, నువ్వు కూడా చచ్చిపోతే ఈ ఆస్తి ఎవరిది అనే మాట అనటము. రెండోది, ఏవైతే భార్య పేరు మీద ప్రాపర్టీస్ ఉన్నాయో దాని పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర? బ్రదర్ దగ్గర ఉన్నాయి. అంటే ఆ ఇంట్లో ఉన్నాయి. ఆ అమ్మాయి ఏ ఇంట్లో అయితే నివసిస్తుందో ఆ ఇంట్లో ఉన్నాయి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ పేపర్లను ఇమ్మని అతను అడిగితే సెటిల్ చేసుకుందామని అంటున్నారంట. నా భార్య పేరు మీద ఉన్న ప్రాపర్టీసు నేను తీసుకోవటానికి సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఏంటండి అని చెప్పి అతని వాదన. చట్టపరంగా కూడా చూస్తే ఒక వ్యక్తి ఎవరైనా చనిపోయిన తర్వాత ఎవరు అతనికి సంబంధించిన వారసులు అని లెక్క చూస్తే గనక అన్మ్యారీడ్ మెన్ కానీ ఉమెన్ కానీ చనిపోతే ఆ ఆస్తి ఆ తల్లిదండ్రులకు చెందుతుంది. మ్యారీడ్ పర్సన్స్ చనిపోతే గనక ఆమెకి భర్త ఉంటే భర్తకి, పిల్లలుంటే పిల్లలకి చెందుతుంది. ఇప్పుడు ఈమె చనిపోయింది, ఈమె ఒకటే చనిపోయింది అనుకోండి, విజయారెడ్డి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ అతని భర్తకి పిల్లలకి వచ్చుండేవి. ఒకవేళ భర్త చనిపోయాడు అనుకోండి, భర్త పేరు మీద ఉన్న ఆస్తులు ఈమెకి ఈమె పిల్లలకి వచ్చుండేవి. ఇప్పుడు భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు కాబట్టి క్లాస్ 1 హెయిర్ ఎవరు అవుతారు, వారసులు ఎవరు అవుతారు అంటే భర్త మాత్రమే అవుతాడు. ఇది చట్టం. ఇప్పుడు ఈ చట్టంలో దీన్ని ఎవరు ఏమి కాదనలేని విషయం. అందుకే వాళ్ళు ఏం అడుగుతున్నారు, సెటిల్మెంట్ అని అడుగుతున్నారు. నా ఆస్తులు నేను తీసుకోవటానికి సెటిల్మెంట్ అవసరం ఏంటి అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. పైగా ఇంట్లో క్యాష్ ఉందంట, నగలు ఉన్నాయి, బంగారం ఉంది. ఈ నగలు బంగారము ఇవన్నీ కూడా ఒక డబ్బాలో ఒక పెట్టెలో పెట్టి దానికి తాళం వేసి వాళ్ళ అమ్మ ఎవరో ఫ్యామిలీ ఫ్రెండ్ అమ్మాయికి ఇచ్చారు. ఇచ్చిన దాన్ని ఈ సంగతి ఇతనికి ఎలాగో తెలిసింది, ఎవరి ద్వారానో తెలిసింది. ఆ అమ్మాయిని అడిగితే అవును నాకు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ కాశీ నుంచి వచ్చేసిన తర్వాత ఆవిడ చేతికి నేను అప్పచెప్పేశాను అని అమ్మాయి చెప్పింది. అందులో ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని నగలు ఉన్నాయి, అసలు నిజంగా వాళ్ళయ్యే అయితే గనక బయటికి ఎందుకు పంపించాలి? వాళ్ళయ్య అంటే ఇన్ ద మీన్స్ ఆవిడ కానీ లేదు కొడుకు కానీ కోడలి కానీ అయ్యుంటే బయటికి పంపాల్సిన అవసరం ఏంటి? రేఖ అన్న అమ్మాయికి ఫ్యామిలీ ఫ్రెండ్కి ఇచ్చి పంపించారంట. పైగా ఆ బెడ్రూమ్లో కొన్ని కాగితాలు కాల్ చేసి ఉన్నాయంట. వాళ్ళ హస్బెండ్ గమనించాడు అయ్యి. అంటే ఎక్కడైనా అండి ఏ నిందితులైనా సరే ఎక్కడో ఒక క్లూ వదిలిపెట్టి వెళ్తారు, వదలకుండా ఉండరు. ఏ క్లూ వదలకపోయినా కానీ ఏదో ఒక చిన్న తప్పన్నా చేస్తారు. ఇది పోలీస్ తెలివైనోడు అనుకోండి, ఎంత చిన్న క్లూ అయినా పట్టుకుని లాగుతాడు. పోలీస్ తెలివి తక్కువడు అనుకోండి, ఎంత పెద్ద క్లూ ఇచ్చినా కానీ పోలీస్ పట్టుకోరు. ఇది పోలీస్ మీద ఆధారపడి ఉంటుంది ఈ నిందితులు బయటపడటం అనేది. కానీ ఏది ఏమైనా డబ్బు కోసం మీరు ఇంతకుముందు అన్నారుగా మానవ సంబంధాలు, మీరు అసలు మీకు అక్కరే లేదు, దానిలో డౌటే అక్కర్లేదు. ఎంత బాధాకరం, చాలా బాధాకరం. చాలా ఇష్యూస్ జరుగుంటాయి ఇంట్లో, అందుకోసమే చాలా జరుగుంటాయి. ఇదికి వచ్చిన పిల్లల్ని ఒప్పించింది ఆమె తీసుకెళ్ళింది అని అంటే అదేమంటే నాకేవో
వేరే ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి నా పైన పుకార్లు పుట్టించారు. ఆవిడకేవో ఉన్నాయని, నేను ప్రశ్నిస్తున్నానని, నేను అనుమానిస్తానని, నేను కట్నం గురించి అడుగుతున్నాను అని చెప్పి ఇన్ని సంవత్సరాల తర్వాత కట్నాల గురించి వేధిస్తారా అండి? నాకు అర్థం కాదు. వేధించేటట్లయితే వాళ్ళ ఇంట్లో నేను ఎందుకు ఉంటుందండి అసలు? ఇంకొకటి, సుప్రీంకోర్టు ప్రకారం, మన చట్టం ప్రకారం కూడా ఏంటి చెప్తుంది సుప్రీంకోర్టు అంటే, ఏ ఇంట్లో అయితే ఎవరెవరు కలిసి ఉంటారో ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అనుమానాస్పదంగా మరణిస్తే మిగతా వాళ్ళందరూ, అంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే కనుక ఈ విషయం మీద వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంట్లో ఈ అమ్మాయి చనిపోవటానికి సిద్ధపడిన సమయంలో ఎవరెవరితో కలిసి ఉంటుంది ఆవిడ? అమ్మ, కొడుకు, కోడలు, ఈ ముగ్గురితో కలిసి ఉంటుంది. అంటే విజయారెడ్డి తల్లి, తమ్ముడు, మరదలతో కలిసి ఉంటుంది, పుట్టింటి వాళ్ళతో కలిసి ఉంటుంది. వీళ్ళపైన కూడా కేసు పెట్టచ్చు. అదే ఇప్పుడు ఈమె అత్త మామ దగ్గర ఉండి చనిపోయింది అనుకోండి, అక్కడ వాళ్ళ మీద పెట్టేవాళ్ళు. అందుకని ఏది ఏమైనా సరే ఈ కేసులో ఇప్పుడు అతను ప్రాధేయపడుతున్నాడు, అందరినీ, పోలీసుల్ని, మీడియాని ప్రాధేయపడుతున్నాడు. భర్త సురేందర్ రెడ్డి, అతని మొహంలో చాలా బాధ కనిపిస్తుంది. అతను అసలు చాలా ఒక రకంగా గందరగోళంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు అని అనిపిస్తుంది. అసలు మొదట్లో కూడా అతను ఊహించని విషయం కదా ఇది. ఆ ఊహించని దీనిలో ఒక దిమ్మరపాటు అంటారు కదా, అంటే ఇద్దరు పిల్లలండి, ఎదిగొచ్చిన పిల్లలు, అందులో నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. ఆ టైంలో ఏం జరుగుతుందో ఏంటో కూడా. ఓ పక్క కార్యక్రమాలన్నీ జరిగిపోతూ ఉండాలి, మరో పక్క మీడియా మాట్లాడుతూనే ఉంటుంది, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మైండ్ కూడా పనిచేయదు, హాఫ్ పనిచేస్తూ ఉంటుంది. పైగా అతను ఇంకో ఎలిగేషన్ కూడా చెప్తున్నాడు, మా డబ్బుతోటి, నేను పంపిన డబ్బులతోటి, మా డబ్బులు తీసుకొని ఈరోజు నన్ను ఓడించడానికి నా డబ్బుల్నే వాడుతున్నారు. ఈరోజు నా దగ్గర డబ్బు లేదు, డబ్బు మొత్తం ఆమె అకౌంట్లోకి వచ్చినట్టే స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. పోయినసారి అన్నారు ఇది మొత్తం శాలరీ అంతా ఈవిడికే పంపిస్తాడు ఆయన అని. అంటే డబ్బులన్నీ ఇక్కడికి వచ్చేసినాయి. ఆయన ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చేసాడు. అతని దగ్గర ఏముంటాయి చెప్పండి? ఇవాళ ఒక కేసు పెట్టాలన్నా, లాయర్ని హైర్ చేసుకోవాలన్నా, పోలీసుల చుట్టూ 10 సార్లు తిరగాలన్నా, పేపర్లు సంపాదించి ఇవ్వాలన్నా, ఏం చెయ్యాలన్నా డబ్బులు కావాలి. ఆ డబ్బులు అతని దగ్గర లేవు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకని ఏంటంటే అతనికి మటుకు న్యాయం జరగాలి, సురేందర్ రెడ్డికి న్యాయం జరగాలి అని కోరుకుంటున్నాను. పైగా ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవ్వరు కూడా దయచేసి మీ కుటుంబ వ్యవహారాల్లో ఎవరిని దూరనివ్వకండి. మూడో మనిషిని ఎప్పుడైనా మూడో మనిషి ప్రమేయం, అది ఆర్థిక విషయాల్లో కావచ్చు, వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, ఏ విషయాల్లోనైనా మూడో మనిషి ప్రమేయం ఎప్పుడైనా సరే నష్టమే. ఆ మూడో మనిషి తల్లే ఇక్కడ, ఇంకా తమ్ముడు దాకా కూడా వెళ్ళక్కర్ల, సొంత తల్లే ఇక్కడ చేసినప్పుడు ఇంకా ఈమె ఎవరిని నమ్మగలరు? అసలు ఈమె ఇంట్లో ఈమె సొంత తల్లి, తమ్ముడు, మరదలునే చేశారు. ఇంకా కొన్ని ఇళ్లల్లో అయితే ఇంకొంచెం దూరం చుట్టాలు ఉంటారు, తల్లి వైపు బంధువులు, తండ్రి వైపు బంధువులు, వాళ్ళు కూడా ఇట్లాంటి అరాచకానికి పాల్పడుతుంటారు. వాళ్ళు చేశారంటే అనుకోవచ్చు, కానీ సొంత తల్లి చేశారంటే, అన్న తల్లి మెయిన్. ఇప్పుడు ఎవరు చేశారు అన్నా మనం వాళ్ళకి చెయ్యొచ్చు అని లైసెన్స్ ఇవ్వటం కాదు, కానీ ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే సొంత తల్లి చేయడం ఇక్కడ ఆశ్చర్యం. అందుకే మూడో మనిషి ప్రమేయాన్ని, మీ జోక్యాన్ని ఇళ్లల్లోకి రాకుండా భార్యాభర్త మాత్రమే చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి ఘటనలు చూసిన తర్వాత. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.